చెరు చూసావా ఆడెవడు స్టాండప్ గుండుగాడు మన ఫ్యామిలీల గురించి మన గురించి వెకిలి కామెడీ చేస్తున్నాడు. ఆడొక వేస్ట్ ఫెలో. మన ఫ్యాన్స్ ఆల్రెడీ వాడికి ఫుల్ డోస్ ఇచ్చారు కదా, దెబ్బకి భయపడిపోయాడు యాదవ. వాడికి మన దెబ్బ కూడా రుచి చూపించాలి. మన ఇద్దరం వెళ్ళి వాడికి దబిడ చేద్దాం. పద చెరు, పద పాలయ్య. వాడి జంక్షన్ జావ్ అయిపోవాలి. తాడో పేడో తేల్చేస్తా, ఆ గుండుగాడి బాక్స్ బద్దలు కొట్టేస్తా. దంచుతా అభినవ్వు కటకల, నే దంచితే నీ గుండె దడదడ. అయిపోయావరా మా చేతుల్లో. అరే గుండు, ఏట్రా ఇది? స్టేజ్ ఎక్కి ఏది పడితే అది వాగుతావా? ఎవరి ఇంటి విషయాలు వాగుతున్నావురా? అయ్యో సార్, అది నేను జస్ట్. అరే గుండు, నోరుమై. నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలి, కాదని ఇంకేం పని చేసినా నీకు నెక్స్ట్ కామెడీ షో ఉండదు. ఏంట్రా నువ్వు చేసేది కామెడీయా? చెత్తగా మాట్లాడి నవ్విస్తే నువ్వు కామెడియన్ అవుతావరా బ్లడీ ఫూల్. ఎగిరి తన్నానంటే ఏరుకోవడానికి ఎముకలు కూడా మిగలవు. సార్ తప్పైపోయింది సార్. ఏట్రా తప్పైందా? అది చిన్న తప్పారా? ఎవరి ఫ్యామిలీ ఎవరి పర్సనల్ లైఫ్. ఇవి నీ జోక్ మెటీరియలా? నాకొచ్చే కోపానికి నేను ఇప్పుడే ఇక్కడే చితక్కొట్టి చెత్తగుడిలో పడేస్తాయా అనుకున్నావా? సార్, ఆడియన్స్ నవ్వుతున్నారు కదా అని. రే గుండు, నవ్వుతున్నారు కదా అని ఎవరినైనా ఏదైనా అనేస్తావా? అంత మొనగాడివా? మాట్లాడు గాడిద. సార్ క్షమించండి సార్. రాయ్, తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం క్షమించడం. సార్ తప్పైపోయింది, ఇకపై అలా ఎప్పుడు చేయను సార్, ప్లీజ్. రేయ్, చేయను అని ఇప్పుడు అనడం కాదు, చేయకూడదనే భయం ముందే ఉండాలి. తొన్నపోత. సార్, నిజంగా ఇంతవరకు వస్తుందని అనుకోలేదు. ఏడ్రా అనుకునేది? ప్రతి వాడికి మా మెగా ఫ్యామిలీని ఆడిపోసుకోవడం, జోకులు వేసుకోవడం బాగా అలవాటైపోయింది. ఎరా, నువ్వు హీరోలా ఫీల్ అయిపోతున్నావా? కళ్యాణ్ బాబురు, చరణ్ బాబురు ఎవరైనా అంటే నిలువ చీరేస్తా రాస్కే. సార్, అలా జరుగుతుందో అనుకోలేదు సార్. రేయ్, నువ్వు నన్ను కూడా గెలికావు. ఏమనుకుంటున్నావు నీ గురించి? ఎవడు మాట్లాడిస్తున్నాడు నీతో? నోరు తెరువు గాడిద. సార్, నా వెనుక ఎవరు లేరు సార్. నేనే చిల్లర కామెడీ చేస్తున్నా. ఇకపై జాగ్రత్తగా ఉంటాను. జాగ్రత్త కాదు, నీ జాడి పగల కొట్టేస్తా ఎక్కువ వాగితే. కంట్రోల్, నీ నోరు కంట్రోల్లో పెట్టుకో ఈడియట్. సార్ ప్లీజ్ తిట్టకండి సార్. తిట్టొద్దా? ఆ సైకో బ్యాచ్ నీ వెనక ఉన్నారని నాకు తెలిసిపోయిందిరా. ఇక మీ మావిగ నాటలు కట్టి పెట్టండి. ఇంకోసారి ఇలాంటి పిచ్చి కామెడీ చేస్తే నిన్ను కబడ్డీ ఆడేస్తా. చెయ్యండి సార్. అలాగే. నవ్వించాలి అంటే తెలివిగా నవ్వించు. బూతులు పర్సనల్ టాపిక్స్తో కాదు, అది కామెడీ కాదు, రోత. అలాంటి రోత ఇంకోసారి కనిపిస్తే నీకు వాతే. సార్, అలా చెయ్యండి సార్. అర్థమైంది సార్. అరే నీ అబ్బా నా ఎలా, ఇంకోసారి ఎవరి ఫ్యామిలీ మీదైనా మాట్లాడితే స్టేజ్ని షేక్ చేసి నిన్ను చిత్తు చేసేస్తా. అర్థమైందా? అర్థమైంది సార్. ప్లీజ్ సార్, నన్ను వదిలేండి సార్. మీ ఫ్యాన్స్ ఇప్పటికే నన్ను చితక్కొట్టారు సార్. మరి చితక్కొట్టరేమిట్రా? నా ఫ్యాన్స్, బాలయ్య ఫ్యాన్స్ సంగతి నీకు పూర్తిగా తెలియదు అనుకుంటా. ఇప్పుడు పూర్తిగా తెలిసింది సార్. రే గాడిద, నువ్వు ఎవరిని గెలుపుతున్నావో నీకు అర్థం కావటం లేదు. సార్ ప్లీజ్ సార్, నన్ను వదిలేండి సార్. రే, నిన్ను నీ ఫ్యామిలీని ఎగతాళి చేసి మాట్లాడితే ఎలా ఉంటుందో ఊహించు. అది మేము చెయ్యాలా? మాకు సంస్కారం ఉంది, అలా చెయ్యము కాబట్టే మా ఫ్యాన్స్ పద్ధతిగా ఉన్నారు. అది అలుసుగా తీసుకుని ఎక్కువ వాగితే నాకు దబిడే సార్. అర్థమైంది. ఇది చివరి హెచ్చరిక. మళ్ళీ ఇలా చేస్తే నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు, గుర్తుపెట్టుకో గాడిద. అలాగే సార్.